గాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? ఇది చిన్న లవ్ స్టోరీ. మూవీ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ట్రైలర్ లో చూపించినట్టుగా కొన్ని సీన్స్ ఉన్నాయి. ట్రైలర్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ గా ఒక లవ్ ట్రాక్ ని ఎలా సీరియస్ వేలో చూపించారు. అంత సీరియస్నెస్ అయితే ఈ మూవీలో లేదు. ఇంకా స్టోరీలోకి వెళ్తే ఈ మూవీ స్టోరీ వచ్చేసి ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఆల్రెడీ హీరోయిన్ ఒక లవ్ చేసి చెన్నై వచ్చి లవ్ బ్రేకప్ తో బాధపడుతున్న హీరోయిన్ కి పెద్ద డైరెక్టర్ కావాలని కళ్ళతో వచ్చిన కిరణ్ అబ్బవరం ఎలా పరిచయం అయ్యాడు, అక్కడి నుంచి వీళ్ళిద్దరి లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది అనేది ఈ మూవీలో చూపించారు. తర్వాత థర్డ్ పర్సన్ ఎంటర్ అయితే ఎలా ఉంటుంది అనేది సెకండ్ హాఫ్ చూపించారు. బట్ ఫస్ట్ హాఫ్ 10 minutes బిఫోర్ అయితే నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఆ ట్విస్ట్ కి ఆ ట్విస్ట్ ఏదో యూనిక్ గా ట్రై చేద్దాం పెట్టారు మూవీలో. బట్ అదైతే వర్కౌట్ అవ్వలేదు. మూవీ ఫస్ట్ హాఫ్ వరకు క్లియర్ గా ఉంది స్టోరీ. బట్ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే ఇంటర్వెల్ పడిందో స్టోరీ అంతా మార్చేశారు ఒక ట్విస్ట్ పెట్టేసి. బట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిలిం అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఆ థియేటర్ లోంచి ఎప్పుడు బయటకు వస్తున్నా అనే ఫీలింగ్ వచ్చింది అసలు అయితే. నన్ను వదిలేసి కావాలంటే నా జేబులో ₹6 ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే ₹1 కింద ఆశా మూవీ చాకలి. ఫస్ట్ హాఫ్ లో జరిగే లవ్ ట్రాక్ ని కంటిన్యూ చేస్తుంటే ఏదైతే బేబీ సినిమా లాగా అలా రైటింగ్ రాసుంటే కొంచెమైనా మూవీ వర్కౌట్ అయ్యేదేమో. కొంచెం డిఫరెంట్ యూనిక్ ఐడియాతో రాసుంటే బాగుండేది. సెకండ్ హాఫ్ యూనిక్ ఐడియానే, బట్ అదైతే వర్కౌట్ అవ్వలేదు. అస్సలు బాగాలేదు సెకండ్ హాఫ్ అయితే. నాకైతే చాలా బోర్ కొట్టింది. ఎన్ టైటిల్స్ ఎప్పుడు పడతాయా అని వెయిట్ చేస్తున్నాను నేనైతే థియేటర్ లో. అసలు రైటింగ్ ఏంటండి, ఎప్పుడు హీరోకి హీరోయిన్ కి ఎప్పుడు బాధలేనా? ఇంకా వేరే టాపిక్ ఉండదా అనిపించింది. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హీరో అండ్ హీరోయిన్ అంతే, వాళ్ళిద్దరే బాగా పర్ఫార్మెన్స్ చేశారు. పర్ఫార్మెన్స్ అయితే బాగుంది అండ్ మ్యూజిక్ బాగుంది. సాగరాలే అనే ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ కూడా బాగుంది. మళ్ళీ ఒకప్పటి మణి శర్మ గారి మార్క్ అయితే మ్యూజిక్ అండ్ బీజిఎం లో కనిపించింది. అండ్ మూవీ ఓవరాల్ గా అయితే వన్ టైం వాచబుల్, వెళ్ళొచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే నచ్చింది నాకు. సెకండ్ హాఫ్ అయితే నా విషయానికి వస్తే బాగాలేదు. ఓవరాల్ గా ఇది చెన్నై లవ్ స్టోరీ కాదు, అస్సాం లవ్ స్టోరీ. రైటింగ్ జనరల్ గా సాయిరాజ్ గారిది బాగుంటది, ఒక కల్ట్ ని క్రియేట్ చేస్తుంది. బట్ ఈ మూవీ రైటింగ్ విషయానికి వస్తే వీక్ అయిపోయారు. నాకైతే నచ్చలేదు. అమ్మోయ్ అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. ఉంటా, నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ వరకు రీచ్ అవుతుంది. ఇదంతే, ఉంటా. బాయ్.